హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాయశ్రీ వ్లాగ్స్. వీడియో అనేది ఏమీ లేదు. డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత నేను ఇంటి దగ్గర చేసుకునే వర్క్ కోసం అయితే చెప్పడానికి వీడియో అనేది తీస్తున్నాను. కానీ డైలీ రొటీన్ వర్క్ అనేది అయితే కాదు. ఈరోజు ఎందుకో తీసి వీడియో అనేది అప్లోడ్ చేయాలని అయితే అనిపించింది నాకు. అందుకే నేను వీడియో అనేది అయితే తీస్తున్నాను. ఫస్ట్ నేనైతే అర్జెంటుగా ఫ్రెష్ అప్ అయిపోవాలని చెప్పి త్వరగా కూడా నేను ఫ్రెష్ అప్ అనేది అయితే అయిపోయాను. మొత్తం అంతా ఫ్రెష్ అప్ అయిపోయి వస్తాను. ఇప్పుడు నేను కిచెన్లోకి అనేది అయితే వెళ్ళాలి. కిచెన్లోకి వెళ్ళి అక్కడ ఏం చేస్తానో నేను మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఈరోజు మీ ఇంట్లో ఏంటి స్పెషల్స్ ఫ్రెండ్స్ చెప్పండి. ఓకే, మా ఇంట్లో నేను ఇప్పుడు కిచెన్లో అనేది అయితే వస్తాను కదా, ఎగ్ కర్రీ అనేది అయితే ప్రిపేర్ చేసుకుందాం అనుకున్నాను. చాలా త్వరగా, చాలా సింపుల్గా. ఇప్పుడు ముందైతే నేను ఎగ్స్ అనేది కూడా ముందు బాయిల్ చేసుకోవాలి కాబట్టి బాయిల్ చేసేసుకుంటున్నా. ఇప్పుడు ఒక పెసరట్టు అండ్ ఎగ్ దోస కింద వేసుకొని చక్కగా మంచిగా ఫుల్గా ఎంజాయ్ చేస్తూ తినాలని అయితే అనుకున్నాను. సో తవ్వ పైన అనేది ఆనియన్ అనేది పెట్టి ఫుల్గా అయితే హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ అనేది అయితే వేసి, అంటే థిక్నెస్ అనేది లేకుండా చాలా పలచగా అనేది అయితే పెసరట్టు వేసుకొని ఆనియన్స్, ఎగ్, ఇంకా కారం. నాకు కొంచెం కారం అనేది అయితే చాలా ఇష్టం. అందుకు కొంచెం కారం కూడా యాడ్ చేసుకున్నాను. మంచిగా ముందు నేను పెసరట్టుని అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తూ అయితే తినేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాను. సో మంచిగా అనేది అయితే నా బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి అనేది అయితే ప్రిపేర్ చేసుకున్నా. కడాయి అనేది అయితే స్టవ్ పై ఆన్ పెట్టేసుకొని ఆయిల్ అనేది అయితే వేసుకున్నాను. బాయిల్ చేసిన ఎగ్స్, ఆనియన్స్, టమాటో, కొత్తిమీర, మిర్చి అన్నీ వేసి రెడీ చేస్తా. ఇప్పుడు ఆయిల్లో ఎగ్స్ కూడా వేసేసి పక్కన తీసి పెట్టేసుకున్నా. సేమ్ అదే ప్యాన్లో ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, కర్రీ లీవ్స్ యాడ్ చేసి ఒకసారి అయితే కొంచెం తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నా. ఇప్పుడు ఎగ్స్ తగినంత కారాన్ని కూడా, టమాటాని యాడ్ చేశాక తగినంత కారాన్ని కూడా యాడ్ చేసేసాను. చాలా సింపుల్గా అనేది చేసుకునే రెసిపీ ఇది. కానీ ఏంటంటే ఒక పక్కనేమో గ్యాస్ మీద రైస్ అనేది కూడా కుక్ చేసేసుకున్నాను. ఇక్కడ వంట అలా చేసుకుంటూనే నాకు టైం అనేది అస్సలు తెలియడం లేదు. నేను వర్క్కి వెళ్ళడం వల్ల వ్లాగ్స్ అనేది కూడా ఏమీ తీయలేకపోతున్నాను. ఇంకా కర్రీ అనేది కూడా ఎగ్ పులుసు. ఒక్క పక్క ఇంట్లోకి రాగానే వెంటనే మొత్తం అవన్నీ క్లీనింగ్ చేసుకుంటూ ఎంత ఆకలి మీద వచ్చానో మళ్ళీ తినేసి త్వరగా ఈ డే ఇలా అయ్యింది నాకు. సో ఈరోజు మీ ఇంట్లో ఏంటి స్పెషల్ కామెంట్ చేయండి. వీడియో అనేది నచ్చినట్టయితే లైక్, షేర్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్